హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేహా సంజు అఫీషియల్. ఇది వచ్చేసి మా సండే వ్లాగ్ అనమాట. సండే ఫిష్ కర్రీ చేసుకున్నాం. పొద్దుగాలే మా ఆయన లేచి ఇలా వెళ్ళి మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఫిష్ మార్కెట్కి వెళ్ళాడు. మాకు ముళ్ళు లేనిది కావాలంటే ఈ లైవ్ ఫిష్ తీసిచ్చారనమాట. 1 kg తీసుకున్నాము. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎలా వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ హిట్ అయినా ఫ్లాప్ అయినా తినేలాగైతే చేసుకోవాలి కదా. కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది. వాళ్ళు అలా కట్ చేసి ఇచ్చాక మా ఆయన ఇంటికి వచ్చి బాగా ఉప్పేసి మంచిగా కడిగాడు అనమాట. క్లీనింగ్ విషయంలో మా ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంటారనమాట. మనం అంతలోపే నేను ఆనియన్స్ టమాటోస్ కట్ చేశాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆవాలు కొద్దిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఫ్రెష్గా దంచుకున్నది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే టమాటోస్ కూడా ఒక 2 టమాటోస్ కట్ చేసి సన్నగా వేసుకున్నా. ఇంకా అది కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ అంటే మనకు తగినంత, తర్వాత పసుపు వేసి బాగా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసం కొద్దిగా తిక్కగా, కొద్దిగా లైట్ ఎక్కువనే పడుతుంది, వేసుకుంటే మంచిది. ఉప్పు కూడా కాస్త ఎక్కువ పడుతుంది. తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకొని బాగా ఇట్లా ఆయిల్ తేలే వరకు రావాలన్నమాట, బాయిల్ అవ్వాలి అది. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అది బాయిల్ అయ్యాక మన ఫిష్ ముక్కల్ని వేసి, ఇంకా ఫిష్ వేసిన తర్వాత మనం ఎక్కువ కలపొద్దు, జస్ట్ అలా కుదుపుకోవాలన్నమాట. ఫస్ట్ టైం చేశానండి నేను, ఖచ్చితంగా చూడండి. సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. 10 minutesలో అయిపోతుంది. మనకు చేపల క్లీనింగ్ ఒక్కటే టైం పడుతుంది అనమాట. అండ్ దీంట్లో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక చిన్న చెక్క, 2 లవంగా, 2 మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పౌడర్ ఒక్కటే దీనికి మంచి టేస్ట్. అండ్ చింతపండు కూడా మెయిన్. ఉప్పు కారం కాస్త ఎక్కువ పడతాయి. అది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత మసాలా వేసేసి అలా కలిపేసి మళ్ళీ 5 minutes పెట్టుకోవాలి. 5 minutes తర్వాత చూసారా, మన గుమగుమలాడే ఫిష్ కర్రీ అనేది రెడీ అయింది. అంటే ఫిష్ మనం చేసుకున్నప్పుడు ఒకలాగా, నైట్కి ఒకలాగా, మరుసటి రోజుకి ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్. కానీ ఫిషే ఏమంటారు, వేడి అన్నంలో అలా చికెన్ అంటున్నా, ఫిష్ వేసుకొని ఆ పులుసు కలుపుకొని తింటే ఉంటుంది. హ్యాపీ సండే.